హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ మేమైతే మా హౌస్‌ని కొంచెం రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాము. హౌస్ మొత్తాన్ని కాదులెండి. ఊరికే హౌస్ బయట అన్నమాట. ఇంటి బయట ప్రహరీ ఉంటది కదా! దాన్ని రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఫ్లోరింగ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఈ మొక్కలు, కుండీలు ఉన్నాయి చూడండి. వీటిని తీసేసి ఆ ప్లేస్‌లో ఒక స్క్వేర్ ఫీట్ ఆ ఏరియాని ఖాళీగా అంటే ఫ్లోరింగ్ చేయించకుండా మట్టి కోసం ఉంచేసి అందులోనే మొక్కలు పెట్టుకుందామని అనుకుంటున్నాము. మెయిన్ రీజన్ ఏంటి అంటే పాడైపోయిందండి ఫ్లోరింగ్ బాగా. ఈ మొక్కల వరకు ఉన్న ఫ్లోరింగ్ బానే ఉంటది. బట్ ఈశాన్య మూల ఉంటది కదా! అక్కడైతే బాగా పాడైపోయిందండి. లాస్ట్ టైమ్ మేము మోటర్ ఒకటి పాడైపోతే చేయించాము. అక్కడ ఇంకా మోటార్ తీయడానికి అవ్వలేదు. మళ్ళీ మధ్యలో ఫ్లోరింగ్ విరగ్గొట్టేసి ఇంకా అక్కడ తీసాము. బట్ ఈ ఏరియా చూడండి ఎలా ఉందో. ఇంకా ఆ తర్వాత మంచిగా చేయించలేదు. జస్ట్ నార్మల్‌గా ఫ్లోరింగ్ ఏసి ఉంచేస్తే అది తర్వాత భూమి కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు అంటే అలా జరుగుతూ ఉంటుంది కదా! కొంచెం లోపలికి మట్టి కృంగడం. అలాంటప్పుడు ఆ ఫ్లోరింగ్ విరిగి అందులో పడిపోయింది. అప్పుడు మళ్ళీ మా ఆయన అప్పటికప్పుడు ఇలా పలకల్లాగా వేసేసి ఉంచారు చూడండి. ఇదంతా కూడా చూడడానికి కొంచెం అంత బాలేదు అనిపించి ఇంకా సరేలే మంచిగా చేయించుకుందామని ఇప్పుడు పని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నాకేంటంటే మొక్కలంటే చాలా ఇష్టం. నాకంటే మా ఆయనకి ఇంకా ఇష్టం. ఆ మొక్కల పిచ్చి ఎంతలా ఉంటదంటే ఇప్పుడు మెయిన్ రీజన్ అది కూడా అనుకోవచ్చు. మొక్కలు ఇలా కుండీలో ఉంటే పెరగట్లేదని చెప్పి ఇంకా సరే మంచిగా మట్టి ఎక్కువ వేసుకొని అలా ఓపెన్‌గా ఉంచేసి అలా చేసుకుందామని ఒక ఐడియా కూడా ఉంది మైండ్‌లో. ఇక్కడైతే అన్నవాళ్ళొచ్చారు. వచ్చి మొక్కలన్నీ ఖాళీ చేస్తున్నారు. ఆ గోడ పైన పట్టినంత వరకు చాలా వరకు కుండీలు పెట్టారు. అండ్ మిగతావి గ్రీన్ బ్యాగ్స్ ఉంటాయి కదా! గ్రీన్ బ్యాగ్స్‌నైతే బయటకి ఇంకా లాక్కొచ్చేసారు. నాకేంటంటే కుండీల్లో పెంచుకునే దానికంటే ఇప్పుడు పైన మనం మేడ పైనైనా సరే కుండీల్లో అలా పెంచుకుంటే ఫ్లోరింగ్ పాడైపోతుంది కదా! దానికంటే అంటే చాలామంది దాన్నే పనిగా పెట్టుకునే వాళ్ళేంటంటే స్టాండ్‌లు ఉంటాయి కదా! మనకి మొక్కలు కుండీలు పెట్టుకోవడానికి. అలాంటివన్నీ పెట్టుకొని మంచిగా సెటిల్ చేసుకుంటారు. మంచిగా మెయింటైన్ చేసుకుంటారు. మనకంత ఇది లేనప్పుడు ఏంటంటే మనకి ఎలా వీలుంటే అలా చేసుకోవాలి. ఇదిగోండి ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు బయటకొచ్చేసాయి. చూడండి మొత్తం కింద ఖాళీ చేశారు. ఇప్పుడు మీకు మొక్కలు చూడండి గోడ మీద ఈ చివరి నుంచి ఆ చివరికి అంటే కిందంతా తీసి పెట్టారు గోడ పైన. మొత్తం గోడ నిండా ఈ చివరి నుండి ఆ చివరికి ఉన్నాయి కుండీలే. మొక్కలు పెంచుకోవడం బాగుంటుంది కానీ సో ఇలా ఏంటంటే మనకి మంచిగా తీరిగ్గా ఉంటేనే ఇలాంటివి. లేదంటే చూడండి ఎలా అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్లోరింగ్ ఎలా అయిందో. యాక్చువల్లీ ఏంటంటే మనం ఎంత నీట్‌గా చేసినా సరే మొక్కలు అలా ఫ్లోరింగ్ మీద డైరెక్ట్‌గా పెట్టడం వల్ల ఏంటంటే మట్టి అంతా కూడా పడిపోయి ఇంకా అలానే తయారవుతుంది. అండ్ ఇప్పుడైతే అన్న వాళ్ళకి టీ చేసి పెట్టించాను. అండ్ ఇక్కడ ఇంకా ఫ్లోరింగ్ అంతా కూడా తవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఫ్లోరింగ్ తీయకముందు ఎలా ఉండేది, తీసాక ఎలా ఉందో కూడా చూస్తున్నారు కదా. నాకేంటంటే ఇలాంటివన్నీ దగ్గరుండి చేయించడము ఇలాంటివన్నీ చాలా ఇష్టమండి. మా నాన్న వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు కూడా అంతే. ఇంకా నేను హైదరాబాద్‌లో ఉండి కూడా అంటే వాళ్ళకేం తెలీదనమాట. ఎక్కడ ఎలా ఉండాలి, ఏముండాలి అవన్నీ. నేనైతే కట్టి డబ్బులు పెట్టి మనకు నచ్చినట్లుగా మన ఇల్లు మనం కట్టుకోవాలి కదా అని ఒకటే ఉద్దేశంతో ఇంక మొత్తం హైదరాబాద్ నుంచి ఇంకా మేస్త్రీలతో మాట్లాడటం అన్నీ అండి ఎవ్రీథింగ్. అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఇంకా ఊరెళ్ళాను. ఊరెళ్ళినప్పుడు ఇంకా ఈ టైల్స్ అని, మార్బుల్స్ అని, గ్రానైట్ అని ఇవన్నీ ఉంటాయి కదా! ఆ పనులు కూడా నేనే దగ్గరుండి చూసుకున్నాను. నాకు చాలా ఇష్టం అలా బాధ్యతలు తీసుకొని చేయడం అంటే. ఇక్కడ అన్నవాళ్ళు వాటర్‌తో మంచిగా తడిపేసి ఇంకా చెక్ చేస్తున్నారు. ఆ ఫ్లోరింగ్ ఎంత దిగుతుందో లోపలికి అనేది. అది ఫ్రెండ్స్ ఈ రోజు వరకైతే ఇదే అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ ఇంకా నా ఛానల్‌లో పెడతాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.